ఇప్పుడు అక్కడ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువ ఉందని మమతా బెనర్జీకి వీళ్ళు నమ్ముతున్నారు, బీజేపీ వాళ్ళు. మమతా బెనర్జీ ప్రో యాక్టివ్ అంటుంది, తనకు అనుకూల మద్దతు అంటుంది. అది నిజమా కాదన్నది తేలుతుంది రేపు తెలిపోతుంది. కానీ ఒకటి సార్, భారతీయ జనతా పార్టీ అంటే మహారాష్ట్ర విషయం పక్కన పెట్టిన బీహార్ లో గానీ ఢిల్లీలో గానీ పోల్ మేనేజ్మెంట్, ఎలక్షనీరింగ్ ఈ రెండు విషయాల్లో సక్సెస్ అయ్యింది అనేది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అంతకు మించిన ఎఫర్ట్ పెట్టిందా? అంటే మీరు ఇక్కడ ఒకటి మర్చిపోతున్నది ఏంటంటే అది వెంటనే ఒక్కసారితో అయిపోలా. బీహార్ ఎప్పటి నుంచి అది 20-25 ఏళ్ల నుంచి వేసుకుంటే అవును ఇప్పటికీ సింగల్కి వచ్చింది. రెండోసారి ఇది సింగల్ గా మెజార్టీ దానికి రావడం. కానీ అధికారానికి కావాల్సిన మెజార్టీ రాలేదు ఇప్పటికి కూడా చూసుకోండి. అక్కడ సగం సగం పోటీ చేశారు కానీ చాలట్లేదు. ఒరిస్సా సేమ్, ఒరిస్సాలో సింగల్ వచ్చింది అక్కడ. కానీ ఎక్కడికక్కడ ఏ రాష్ట్రం పాలసీ ఆ రాష్ట్రమే బేసిక్ గా. బెంగాల్లో ఆ 15 ఏళ్ల నుంచి కొట్టుకుంటే ఇప్పటికి ప్రతిపక్షానికి వచ్చింది. ఈ ట్రిప్ అధికారంలోకి రావడానికి నానా తిప్పలు పడుతుంది. అది దానికోసం ఎంతమంది కార్యకర్తలు చచ్చిపోయారు. మెయిన్ ఏంటంటే బెంగాల్లో జరుగుతున్న పని పబ్లిక్ పానిక్ అయ్యి ఉన్నారు. మీరు ఇక్కడ మన వాళ్ళని ఎవడు కోటేస్తామంటే అందరూ పేర్లతో సహా వివరంగా చెప్తారు. పవన్ కళ్యాణ్ ఏంటి, చంద్రబాబు ఏంటి, జగన్ ఏంటి, ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మాట్లాడతారు. మీరు బెంగాల్లో మాట్లాడేవాళ్ళు లేరు.